ఇది 5 వోల్ట్స్ 4 ఛానల్ రిలే మాడ్యూల్. ఈ రిలే మాడ్యూల్ నేను భవిష్యత్ ఎలక్ట్రానిక్ ప్రాజెక్టుల కోసం నేను ఈ రిలే మాడ్యూల్ని మోడిఫికేషన్ చేశాను అన్నమాట. చూడండి, ఈ రిలే మాడ్యూల్ కొన్నప్పుడు నాకు ఇలాగొచ్చింది. చూసారు కదా, సర్క్యూట్ ఇలా ఉంది. ఈ రిలే మాడ్యూల్ కొన్నప్పుడు ఇక్కడ ఇదేమో ఈ 1K రెజిస్టర్ ఉంది కదా, ఈ 1K రెజిస్టర్ నుంచి ఈ ఆప్టో కప్లర్కి వెళ్ళింది, ఆప్టో కప్లర్ యానోడ్కి వెళ్ళింది. ఈ ఆప్టో కప్లర్ క్యాథోడ్ నుంచి ఈ ఎల్ఈడి యానోడ్కి వెళ్ళింది. ఈ ఎల్ఈడి యానోడ్ నుంచి ఇన్పుట్ 1 అన్నదానికి వెళ్ళింది. ఈ 1K రెజిస్టర్ దగ్గర ఈ కనెక్షన్ ఉంది చూసారా, ఈ 1K రెజిస్టర్ నుంచి VCCకి వెళ్తుంది, అంటే 5 వోల్ట్స్కి వెళ్తుంది ఈ కనెక్షన్. అంటే ఇది 5 వోల్ట్స్ అన్నమాట. ఈ కనెక్షన్ నేను రిమూవ్ చేశాను, కట్ చేసి రిమూవ్ చేశాను అనమాట. రిమూవ్ చేసిన తర్వాత సర్క్యూట్ ఎలా ఉంటుందంటే ఇలాగ నేను మోడిఫికేషన్ చేశాను. ఏం చేశానంటే ఇక్కడ ఉన్న ఈ ట్రాక్ని కట్ చేసి ఈ 1K అన్న రెజిస్టర్ దగ్గర నుంచి ఒక వైర్ తీసుకున్నాను. ఇన్పుట్ 1 అన్నది ఎలాగో ఉంటుంది. 1K రెజిస్టర్ పాజిటివ్ కనెక్ట్ అయ్యి ఉండేది, దాన్ని నేను ఈ ట్రాక్స్ కట్ చేస్తాను అనమాట. కట్ చేసి ఇక్కడ 1mm డ్రిల్ బిట్ తోటి హోల్ చేసి నేను ఈ వైర్స్ తీసానమాట. ఆ పాజిటివ్ కట్ చేశాను, 5 వోల్ట్స్ది ట్రాక్ కట్ చేసి ఈ రెజిస్టర్ నుంచి ఒక వైర్ ఇలా తీసుకున్నాను. ఇది ఇన్పుట్ 1 ఛానల్ అన్నమాట. ఇదేమో 2 రిలే ఛానల్, ఇదేమో 3 రిలే ఛానల్, ఇదేమో 4th రిలే ఛానల్ అన్నమాట. ఇలాగే ఈ వైర్స్ అన్నీ నేను తీసుకొని పెట్టాను. ఇవి ఇన్పుట్సే. ఇవి కూడా ఆప్టో కప్లర్ ఉంది కదా, ఆప్టో కప్లర్కి ఎల్ఈడి వెళ్తుంది. ఆ ఎల్ఈడి క్యాథోడ్ ఇక్కడికి వస్తుంది అన్నమాట. ఈ ఎల్ఈడీస్ ఉన్నాయి కదా, ఈ ఎల్ఈడీస్ క్యాథోడ్స్ అన్నీ ఇటుపక్క వస్తాయి.